హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం హజమే నో ఇప్పో యానిమే గురించి మాట్లాడబోతున్నాం. అండ్ మీరు నా లాస్ట్ వీడియోని చూసుంటే బ్లడ్ హౌండ్స్ రివ్యూలో చెప్పాను మీకు ఆల్రెడీ నేను బాక్సింగ్ ఫ్యాన్ అని. నౌ లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఈ యానిమే గురించి చెప్పాలంటే ఆ టైటిల్ మీనింగ్ తెలుసుకోవాలి. ఇప్పో అనేది మన మెయిన్ క్యారెక్టర్ పేరు. అండ్ జాపనీస్లో ఇప్పో అంటే 1 స్టెప్. ఇంకా హజిమే అంటే బిగినింగ్ ఆర్ స్టార్ట్ అని అర్థం వస్తుంది. సో హజిమే నో ఇప్పో అంటే ది ఫస్ట్ స్టెప్ అని అర్థం అనమాట. అసలు ఆ టైటిల్లోనే ఉంటుంది టోటల్ యానిమే పర్పస్. అంత బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేసినారు ఈ యానిమేని. అండ్ నెక్స్ట్ మనం ప్లాట్ సమ్మరీ గురించి మాట్లాడుకుందాము. ప్లాట్ ఏంటంటే మన ఇప్పో ఒక వీక్ చాలా షై స్టూడెంట్ అనమాట. అండ్ వీక్ ఇన్ ద సెన్స్ నాట్ ఫిజికలీ బట్ మెంటలీ. డ్యూ టు దిస్ వాడు చాలా హరాస్మెంట్ని ఎదుర్కొంటూ ఉంటాడు. అండ్ ఒకరోజు ఇలానే ఇప్పోని బుల్లి చేస్తుంటే టకమురా అని ఒక ప్రో బాక్సర్ చూస్తాడు వాడిని. లైక్ వాళ్ళు ఒక బ్రిడ్జ్ కింద ఉంటారనమాట. ఆ సీన్ మీకు ప్లే అవుతూ ఉంటుంది కావచ్చు. అండ్ సేవ్ చేస్తాడు. టకమురా ఏంటంటే ఆల్రెడీ జపాన్లో జూనియర్ మిడిల్ వెయిట్ డివిజన్లో ఛాంపియన్ అనమాట వాడు. సో ఏంటి వాడు ఆ ఏరియా మొత్తంలోనే చాలా పాపులర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాడుండే కమోగావా జిమ్ అని ఒకటి ఉంటుంది బాక్సింగ్ జిమ్. అది కూడా చాలా ఫేమస్ అనమాట. సో వాడి గురించి అందరికీ తెలుసు. మన ఇప్పో ఏంటి ఇంటికెళ్ళి బాక్సింగ్ మ్యాగజైన్స్ కానీ బాక్సింగ్ వీడియోస్ కానీ చూసి ఫుల్ ఇన్స్పైర్ అయిపోతాడు అనమాట. అండ్ అక్కడి నుంచి ఆ ఇంట్రెస్ట్ మన ఇప్పోని పెద్దర్ వెయిట్ ఛాంపియన్గా లిటరలీ ఛాంపియన్గా మారుస్తుంది. వాడు ఎదుర్కొనే కష్టాలు, వాడి బాక్సింగ్ ట్రైనింగ్ అండ్ హిస్ బాక్సింగ్ మ్యాచెస్ ఇవే యానిమేలో ఉండే స్టోరీ. నెక్స్ట్ ఇప్పుడు ఆ బుల్లింగ్ ఇన్సిడెంట్ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ టకమురాని కలుస్తాడనమాట. అప్పుడు వాడెళ్ళి నేను కూడా బాక్సింగ్ నేర్చుకుంటా, లైక్ నేను కూడా ప్రో బాక్సర్ అవుతా అని చెప్తాడు. టకమురా ఏమంటాడు, ప్రో బాక్సింగ్ అంటే జోక్ కాదు, ఇట్స్ అ సీరియస్ స్పోర్ట్ అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత నువ్వు ఇంత పెద్ద డెసిషన్ని ఒక స్పర్ ఆఫ్ ది మూమెంట్లో ఎలా తీసుకుంటావు అని చెప్పి తిడతాడు వాడిని. తిట్టేసి వీడు ఎంత చెప్పినా వినట్లే అని అర్థం చేసుకుంటాడు. లాస్ట్కి ఏంటంటే అసలు వీడి రిజాల్వ్ ఎంత స్ట్రాంగ్ ఉందని తెలుసుకోవడానికి ఒక టాస్క్ ఇస్తాడు వాడికి. మీకు బాక్సింగ్ ఐడియా ఉంటే జాబ్స్ గురించి తెలుసుంటుంది. సో జాబ్స్కి రిలేటెడ్ టాస్క్ ఇస్తాడనమాట. అదేంటంటే ఒక చెట్టు నుండి లైక్ పడే లీవ్స్ని జాబ్స్ ఇస్తూ పట్టుకోవాలన్నమాట. అలా కంటిన్యూస్గా 10 లీవ్స్ పట్టుకుంటే వాడికి బాక్సింగ్ నేర్పిస్తా అంటాడు. ఇక్కడ నుండి స్టోరీ సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. మన ఇప్పో పగలు రాత్రి కష్టపడి ఫైనల్గా టాస్క్ని సాధిస్తాడు. టకమురా చూసి షాక్ అయిపోతాడు. లైక్ ఇప్పుడు 2 హ్యాండ్స్ యూస్ చేసి చూపిస్తాడేమో అనుకుంటే వాడు జస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో జాబ్స్ ఇచ్చి పట్టుకుంటాడు దాన్ని, ఆ లీవ్స్ని. అది క్రేజీ షిట్ అసలు. బ్రో మనం ట్రై చేస్తే లిటరలీ 2 లీవ్స్ని కూడా పట్టుకోలేమన్నమాట. వాడు 10 లీవ్స్ని పట్టుకుంటాడు. టకమురా ఏంటంటే ఇంప్రెస్ అయిపోతాడు మొత్తం. వాడేమో వాడిని బాక్సింగ్ జిమ్కి తీసుకెళ్తాడు, వాళ్ళ బాక్సింగ్ జిమ్కి. ఇందాక చెప్పా కదా కమోగావా బాక్సింగ్ జిమ్ అని చెప్పి, దాన్ని తీసుకెళ్తాడు అనమాట. నెక్స్ట్ ఆబ్వియస్లీ మన ఇప్పో వాళ్ళ మదర్ బిజినెస్లో చిన్నప్పటి నుంచి హెల్ప్ చేస్తూ ఉంటాడు, ఫిషింగ్ బోట్ బిజినెస్లో. అందుకని చెప్పి వాడు వెయిట్స్ మోసి వాడి బ్యాక్ మజిల్స్ అన్నీ చాలా డెవలప్ అయి ఉంటాయి అనమాట. స్టార్టింగ్ నుంచే చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. సో వాడి జర్నీ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా చూడండి. నెక్స్ట్ హజిమే నో ఇప్పోని స్పెషల్గా చేసేది జస్ట్ ఫైట్సే కాదు, ప్రతి పంచ్ వెనకాల ఒక ఎమోషనల్ వెయిట్ ఉంటుంది. ప్రతి అపోనెంట్కి ఒక స్టోరీ ఉంటుంది. అండ్ ఎవ్రీ బ్యాటిల్ ఇస్ పర్సనల్. ఎవ్రీ విక్టరీ ఫీల్స్ ఎర్న్డ్. ఇప్పో జస్ట్ తన అపోనెంట్స్తో ఫైట్ చేయడు. వాడు తనలో ఉన్న సెల్ఫ్ డౌట్ని, వాడి లిమిట్స్ని అండ్ హిస్ డెస్టినీతో ఫైట్ చేస్తాడు. నాకు ఈ యానిమేలో బాక్సింగ్ తర్వాత నచ్చింది ఏంట్రా అంటే ఆ మ్యూజిక్. అస్సలు బ్రో బీజిఎం కొడతాడు, ఓఎస్టీ వేరే లెవెల్ ఉంటుంది. యానిమే చూసి 2-3 ఇయర్స్ అయినా కూడా ప్రతి సాంగ్ ఇంకా గుర్తుంది నాకు. ఆ రాక్ ఎలక్ట్రిక్ సాంగ్స్ మధ్యలోకి ఆర్కెస్ట్రా పీసెస్ని ఇరికిస్తాడు. అసలు వేరే లెవెల్ ఎమోషనల్ అయిపోతాం మనం కొన్నిసార్లు.
అండ్ మ్యూజిక్ కంపోజర్ పేరొచ్చేసి 'సునేయో ఇమహోరి'. అది కరెక్ట్‌గా స్పెల్ చేసినానో లేదో నాకు తెలవదు. బట్ హ్యాండ్స్ డౌన్ ఫ్యాన్ అయిపోయినా ఈయనకైతే. 'నేకెడ్ ఫ్యాన్' అని ఒక బీజీఎం ఉంటది. ఒకసారి యూట్యూబ్‌లో చూసుకోండి. క్రేజ్ ఉంటది. నాకైతే పిచ్చి ఆ థీమ్ అంటే. ఒకసారి చూడండది. నేనెప్పుడు చెప్పేదే మీరు మొత్తం యానిమే చూస్తారా? చూడరా? ఐ డోంట్ నో. బట్ మొత్తం చూడాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పా గదా! ఒక లీఫ్ సీన్ వస్తదని చెప్పేసి. ఆ లీఫ్ సీన్ వరకు చూడండి. ప్రాబబ్లీ ఒక 2 ఎపిసోడ్సే ఉంటది. ఈచ్ ఆఫ్ 20 మినిట్స్ ఎంతో ఉంటది. చూడండి. మైండ్ అయితే బెండ్ అయిపోద్ది. నచ్చితే కంటిన్యూ చేయండి. పక్కా ఎంజాయ్ చేస్తారు. సో, మీరు ఇప్పటి వరకు 'హజమే నో ఇప్పో' ఇంకా చూడలేదు అంటే వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? వెదర్ యూ ఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ బాక్సింగ్ ఆర్ జస్ట్ లవ్ ఎ గ్రేట్ స్టోరీ, దిస్ యానిమే హిట్స్ హార్డ్ లిటరల్లీ అండ్ ఎమోషనల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీరు ఈ యానిమే ఆల్రెడీ చూసినట్టయితే 'హజమే నో ఇప్పో'లో మీ ఫేవరెట్ బాక్సర్ పేరుని కమెంట్ చేయండి. నాకైతే 'టకమురా' అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకొక బాక్సర్ 'వోల్గ్' అని ఒకడుంటాడు. వాడు రష్యన్ బాక్సర్. నాకు తనంటే కూడా చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ తోపు క్యారెక్టర్స్. ఆహ్, అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫర్ నౌ.